హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూరల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి తెలుసుకుందాం. కరెంట్లీ ఎన్ఎల్పి డొమైన్లో ఏం నడుస్తుందంటే ఎల్ఎల్ఎం సవా నడుస్తుంది. ఇక్కడ మనం ఈ పిక్చర్ చూసుకోవచ్చు. సో ఏ యాప్ 10 lakhs యూజర్స్ని రీచ్ కావడానికి ఎంత టైం పట్టింది అనేసి, 1 million యూజర్స్ రీచ్ అవ్వడానికి. సో నెట్ఫ్లిక్స్ వచ్చేసి 3.5 years తీసుకుంది, ట్విట్టర్ వచ్చేసి 2 years తీసుకుంది, ఫేస్బుక్ వచ్చేసి 10 months పెట్టింది, లైక్ స్పాటిఫై వచ్చేసి 5 months. తర్వాత చాట్‌జీపీటీ వచ్చేసి 5 daysలో 1 million యూజర్స్ని ఆన్లైన్ యూజర్స్ని రీచ్ అయింది. తర్వాత థ్రెడ్స్ వచ్చేసి 1 hourలో రీచ్ అయింది. సో చాట్‌జీపీటీ అనేది వన్ ఆఫ్ ద ఎల్ఎల్ఎం అప్లికేషన్. సో ఎందుకు 5 daysలో చాట్‌జీపీటీ రీచ్ అయిందంటే, లైక్ అందులో ఏం టెక్నాలజీ యూస్ చేస్తారు లైక్ అనే దానికంటే మార్కెట్లోకి వచ్చినప్పుడు ఒక మంచి హైప్తో వచ్చింది. లైక్ ఏమడిగినా ఆన్సర్ ఇస్తారంట, లేకపోతే కోడ్ ఆటోమేటిక్గా అదే కంప్లీట్ చేస్తుంది, లేకపోతే లైక్ జాబ్స్ పోయే ఛాన్స్ ఉంది. సో మార్కెట్లోకి వచ్చేటప్పుడు చాలా మంచి హైప్తో వచ్చింది. సో చాలా తక్కువ టైంలోనే అందరూ దాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. సో మనం ఈ వీడియోలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి తెలుసుకుందాం. సో మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎన్ఎల్పి ఎవల్యూషన్ చూస్తే, సో రీసెర్చ్ అనేది 1950s నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఫస్ట్లో చాట్ బాట్స్ అనేవి లైక్ మెయిన్గా ఏదైతే ఏ లాంగ్వేజ్లో అయితే చాట్ బాట్ బిల్డ్ చేస్తున్నారో ఆ లాంగ్వేజ్లో రూల్స్ ఉంటాయి కదా, లైక్ దీని తర్వాత అది రావాలి, దాని తర్వాత ఇది రావాలి. సో ఆ రూల్స్ బేస్ చేసుకొని సో చాట్ బాట్స్ అనేవి ఉండేటివి. తర్వాత నెక్స్ట్ స్టాటిస్టికల్ మోడల్స్ వచ్చాయి, ఎంఎల్ మోడల్స్. ఆ తర్వాత డీప్ లెర్నింగ్లో RNNs వచ్చాయి. తర్వాత నెక్స్ట్ సీక్వెన్స్ టు సీక్వెన్స్ మోడల్స్ వచ్చాయి. తర్వాత అటెన్షన్ మెకానిజం వచ్చింది. తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ వచ్చాయి. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సో ఎన్ఎల్పిలో సో ఇంత ఫాస్ట్గా లైక్ డ్రాస్టిక్ చేంజెస్కి ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. తర్వాత కరెంట్లీ ఇప్పుడు ఎల్ఎల్ఎంస్ అనేవి అనదర్ గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ. సో ఎల్ఎల్ఎంస్ డెఫినేషన్ చూసినట్లయితే, సో ఎల్ఎల్ఎంస్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ముందుగా ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ మోడల్స్ అంటే, లాంగ్వేజ్ మోడల్స్ అసైన్ ప్రాబిలిటీస్ టు ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్. సో ఏదైనా గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి ప్రాబిలిటీస్ అసైన్ చేసి వాటిని లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని ఎందుకు అంటామంటే, సో ఈ లాంగ్వేజ్ మోడల్స్ని చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ట్రైన్ చేసి ఉంటారు. అలాగే లైక్ ఏవైతే ఈ మోడల్స్ ట్రైన్ చేస్తారో వాటికి పారామీటర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఏవైతే ఈ వెయిట్స్ అండ్ బయాస్ ఉంటాయి, ఆ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి మామూలుగా మనం జనరల్గా బిల్డ్ చేసే డిఎల్ మోడల్స్కి అయితే లైక్ బేసిక్గా ల్యాక్స్ నుంచి 10 lakhs కానీ క్రోర్స్ కానీ అలానే ఉంటాయి. కానీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో లైక్ పారామీటర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, స్మాల్ మోడల్స్ అని ఎప్పుడు అంటామంటే, ఏవైతే మోడల్ పారామీటర్స్ లెస్ దాన్ 100 billion పారామీటర్స్ ఉంటాయో అవన్నీ వచ్చేసి స్మాల్ మోడల్స్. సో లార్జ్ మోడల్స్ అంటే మోడల్ పారామీటర్స్ వచ్చేసి గ్రేటర్ దాన్ 100 billion పారామీటర్స్ ఉంటే వాటిని మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. సో మనం చూసుకోవచ్చు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఏ కంపెనీస్ లైక్ ఎన్ని పారామీటర్స్ మీద ట్రైన్ చేశారనేసి. సో రీసెంట్గా OpenAI వచ్చేసి లైక్ ChatGPT-4 వచ్చేసి చాలా ఆల్మోస్ట్ ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్న డేటా మీద మొత్తం వాళ్ళు ట్రైన్ చేశారు. సో దాంట్లో వచ్చేసి నియర్లీ లైక్ 1.76 trillion పారామీటర్స్ ఉన్నాయి. సో ఇంత ఎక్కువ డేటా మీద ట్రైన్ చేస్తున్నారు కాబట్టి సో ఎల్ఎల్ఎంస్ అనేవి చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేయడం అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కంటైన్స్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ట్రైన్డ్ ఆన్ మ్యాసివ్ డేటా. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో కూడా ఇవి కూడా లైక్
దే ట్రై టు లర్న్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్డ్స్. సో ఏ విధంగా అయితే లాంగ్వేజ్ మోడల్స్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్డ్స్ నేర్చుకుంటాయో, కానీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి చాలా హ్యూజ్ డేటా మీద ట్రైన్ చేసి ఉంటారు కాబట్టి సో వీటికి అనేది నాలెడ్జ్ బేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కంపేర్ టు నార్మల్ లాంగ్వేజ్ మోడల్స్ సో వీటి ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే లైక్ నెంబర్ ఆఫ్ ట్రైన్డ్ పారామీటర్స్ కూడా చాలా ఎక్కువ కాబట్టి. సో ఎల్ఎల్ఎమ్స్ అనేవి కొంచెం ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తాయి. సో రీసెంట్గా ఇలా ట్రైన్ చేసుకుంటూ పోతే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లైక్ మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ని కూడా డెఫినెట్గా అవి క్రాస్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ మోడల్స్. సో ఫౌండేషన్ మోడల్స్ అంటే ఏ మోడల్ ట్రైన్ ఆన్ వెరీ లార్జ్ అన్లేబుల్ డేటా యూజింగ్ సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఎంఎల్లో కానీ డిఎల్లో కానీ మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఉంటాయి: సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్లో అయితే ఇన్పుట్స్ ఉంటాయి, వాటి కరస్పాండింగ్ లేబుల్స్ ఉంటాయి. సో మనం ఈ ఇన్పుట్స్కి లేబుల్ అనేసి మనం అలా ట్రైన్ చేస్తూ ఉంటాం. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఏమో ఇక్కడ వచ్చేసి లేబుల్స్ అనేవి ఏమి ఉండవు. సో బేస్డ్ ఆన్ సిమిలారిటీస్, అండర్లయింగ్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని మనం వాటిని ఏవైతే సిమిలారిటీ ఉంటాయో వాటిని ఒక గ్రూప్ కింద క్లస్టర్ చేయడం అలా చేస్తూ ఉంటాం. బట్ ఇంకోటి కూడా ఉంటుంది, లైక్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఫౌండేషన్ మోడల్స్ అనేవి సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్స్ టెక్నిక్తో ట్రైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు ఈజ్ ఏ వెరీ కూల్ సిటీ. బెంగళూరు ఈజ్ ఏ మెట్రోపాలిటన్ సిటీ. Climate in Bengaluru is cool. So Bengaluru is a metropolitan city. సో ఇక్కడ ఈ వర్డ్కు సో నెక్స్ట్ వర్డ్ ఇది వస్తుంది కాబట్టి ఇది లేబుల్ లాగా. యాక్చువల్గా ఇది అన్లేబుల్ డేటానే, కానీ సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్తో సో దీన్ని లేబుల్ అనుకొని దీని తర్వాత ఇది రావాలనేసి, తర్వాత నెక్స్ట్ క్లైమేట్ ఇన్ బెంగళూరు ఈజ్ కూల్. సో ఈ విధంగా ట్రైన్ చేయడాన్ని మనం సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. తర్వాత ఈ ఫౌండేషన్ మోడల్స్లో కూడా సో ఈ ఫౌండేషన్ మోడల్స్ అనేవి డేటా వచ్చేసి సో టెక్స్ట్ మీద ట్రైన్ చేయొచ్చు, వాయిస్ మీద ట్రైన్ చేయొచ్చు, తర్వాత ఇమేజెస్ మీద ట్రైన్ చేయొచ్చు. సో చాలా హ్యూజ్ డేటా మీద ఈ ఫౌండేషన్ మోడల్స్ అనేవి ట్రైన్ చేశారు. సో వీటిని వచ్చేసి మనం డిఫరెంట్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు, లైక్ చాట్ బాట్స్ కానీ సెంటిమెంట్ అనాలిసిస్ కోసం, ఇమేజ్ క్యాప్షనింగ్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్. సో ఈ ఫౌండేషన్ మోడల్స్ అనేవి మనకు చాలా విధాలుగా హెల్ప్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ మోడల్స్లో 2 టైప్స్ ఉంటాయి, లైక్ యూని మోడల్ ఫౌండేషన్ మోడల్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మల్టీ మోడల్ ఫౌండేషన్ మోడల్స్. యూని మోడల్ ఫౌండేషన్ మోడల్స్ అంటే ఏదైనా డేటా టైప్ వచ్చేసి ఏదైనా టెక్స్ట్ ఆర్ వాయిస్ ఆర్ ఇమేజెస్. మల్టీ మోడల్ అంటే లైక్ 2 or more డేటా టైప్స్ కన్సిడర్ చేసి, లైక్ టెక్స్ట్ ఆడియో కానీ, టెక్స్ట్ ఇమేజెస్ ఆడియో కానీ, సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని కన్సిడర్ చేసి ట్రైన్ చేసినప్పుడు వాటిని మనం మల్టీ మోడల్ ఫౌండేషన్ మోడల్స్ అంటాం. సో యూని మోడల్ ఫౌండేషన్ మోడల్స్కి వచ్చేసి ఎగ్జాంపుల్స్ వచ్చేసి GPT-3, తర్వాత మల్టీ మోడల్ ఫౌండేషన్ మోడల్స్కి వచ్చేసి GPT-4. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ LLMs. సో LLMస్లో 2 టైప్స్ ఉంటాయి, బేస్డ్ ఆన్ రెస్పాన్స్, తర్వాత బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్. సో బేస్డ్ ఆన్ రెస్పాన్స్ అంటే మామూలుగా జనరల్ లైక్ ఒక హ్యూజ్ డేటా మీద. సో బేస్డ్ ఆన్ రెస్పాన్స్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, కంటిన్యూయింగ్ ద టెక్స్ట్ LLM అండ్ ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ LLM. సో కంటిన్యూయింగ్ ద టెక్స్ట్ LLM అంటే సో ఫస్ట్ వచ్చేసి మనం హ్యూజ్ డేటా మీద మోడల్ అనేది ట్రైన్ చేసి ఉంటాం. సో మనం ఏదో ఒక టెక్స్ట్ ఇస్తాం, సో ఆ టెక్స్ట్ని అది కంటిన్యూ చేస్తారు. సో ఈ టైప్స్ ఆఫ్ LLMస్ని కంటిన్యూయింగ్ ద టెక్స్ట్ LLMs అంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ LLMs అంటే సో ఈ మోడల్స్ని మళ్ళీ మనం ఏదైతే ఇప్పుడు యూజర్స్ కన్వర్జేషన్ డేటా ఉంటుంది కదా, లైక్ సో ఆ డేటాతో మళ్ళీ ఫైన్ ట్యూన్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే ఇప్పుడు ఏదైనా క్వెరీ ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టు యూజర్ అయితే ఏ క్వెరీ ఇచ్చాడో ఆ ప్రాంప్ట్స్ని ఫాలో అవుతూ ఆన్సర్ జనరేట్ చేయడాన్ని మనం ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ LLM అంటాము.
సో ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ ఎల్ఎల్ఎంలో యూజర్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ప్రాంప్ట్స్ ఇస్తారో వాటిని బేస్ చేసుకొని ఆన్సర్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో వీటిని మనం ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ ఎల్ఎల్ఎంస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్. సో బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్ 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఎన్కోడర్ ఓన్లీ ఎల్ఎల్ఎంస్, తర్వాత ఎన్కోడర్ డీకోడర్ ఎల్ఎల్ఎంస్, తర్వాత డీకోడర్ ఓన్లీ ఎల్ఎల్ఎంస్. సో మనం చూసుకోవచ్చు ఏ ఇయర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మోడల్స్ ఏ విధంగా ఎవాల్వ్ అవుతూ వస్తున్నాయి. సో కరెంట్లీ అయితే ఎక్కువ మనం డీకోడర్ ఓన్లీ ఎల్ఎల్ఎంస్ అనేవి చాలా ప్రామిసింగ్ రిజల్ట్స్ అనేవి చూపించడం ద్వారా సో డీకోడర్ ఓన్లీ ఎల్ఎల్ఎంస్ మీద ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. తర్వాత మనం ఇక్కడ ఎల్ఎల్ఎంస్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే సో చాట్ జీపీటీ 3 తర్వాత క్యారెక్టర్ ఏ ఇవన్నీ వచ్చేసి టెక్స్ట్ జనరేషన్ టాస్క్ కోసం మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం. తర్వాత కోపైలట్, కోడెక్స్, కోడ్జెన్ ఇవి వచ్చేసి ఏవైనా కోడింగ్ ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ టాస్క్ కోసం కానీ తర్వాత కోడ్ కంప్లీట్ చేయడానికి కానీ సో వీటి కోసం ఈ ఎల్ఎల్ఎంస్ అనేది యూజ్ చేస్తుంటాం. తర్వాత ఇమేజెస్ కోసం డాలీ, తర్వాత స్టేబుల్ డిఫ్యూజన్, సో ఇమేజ్ జనరేట్ చేయడానికి ఎల్ఎల్ఎంస్ యూజ్ చేస్తుంటాం. సో ఒక్కొక్క ఎల్ఎల్ఎం అనేది ఒక్కొక్క స్పెసిఫిక్ పర్పస్ కోసం అనేది మళ్ళీ బిల్డ్ చేసి ఉంటారు. తర్వాత వచ్చేసి విస్పర్ వచ్చేసి ఏవైతే ఆడియో ఉంటుందో ఆడియోని మళ్ళీ టెక్స్ట్గా కన్వర్ట్ చేయడానికి సో విస్పర్ ఎల్ఎల్ఎం అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ వేస్ టు బిల్డ్ ఎల్ఎల్ఎం అప్లికేషన్. సో ఎల్ఎల్ఎంస్ని బిల్డ్ చేయడానికి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సెకండ్ వచ్చేసి RAG రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైన్ ట్యూనింగ్ ఎల్ఎల్ఎంస్, తర్వాత వచ్చేసి ట్రైనింగ్ ఎల్ఎల్ఎంస్ ఫ్రమ్ స్క్రాచ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, సింపుల్ లైక్ సో ఒక ఏదైతే ఇప్పుడు చాట్ జీపీటీ తీసుకున్నాం, ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇస్తాం. ప్రాంప్ట్ అంటే ఏం లేదు, ఒక టెక్స్ట్ ఇస్తాం. సో అప్పుడు ఏం చేస్తుంది, అది ఒక ఆన్సర్ జనరేట్ చేస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో రాంగ్ ఆన్సర్స్ ఇవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఏంటంటే సో మనకు కావాల్సిన ఆన్సర్ తగ్గట్టు రైట్ ప్రాంప్ట్స్ ఇవ్వడం. సో ఎలా అంటే లైక్ స్టెప్ బై ఒక్కొక్కసారి ఏదన్నా మనం ఆన్సర్ అడిగినప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తామంటే గాల్లో అలా క్యాల్కులేట్ చేసేసి రాంగ్ ఆన్సర్ చేస్తారు. సో అలా కాకుండా సో స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసి ప్రతి స్టెప్లో నాకు ఆన్సర్ ఇచ్చుకుంటా ఫైనల్ ఆన్సర్ని డిస్క్రైబ్ చేయాలన్నప్పుడు సో కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తీసుకొని సో కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి అనేది ట్రై చేస్తుంది. సో దాన్ని మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి RAG రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో RAGs అంటే ఏం లేదు, సో ఎల్ఎల్ఎంస్ని ఎక్స్టర్నల్ నాలెడ్జ్తో కనెక్ట్ చేసి దానికి ప్రాంప్ట్స్ పంపిస్తే అవే RAGs అంటాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే RAGsలో ఏవైతే చాట్ జీపీటీ ఇవన్నీ ఉంటాయో సో అవి చాలా హ్యూజ్ డేటా మీద ట్రైన్ చేసి ఉంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏవైతే కరెంట్ ఇప్పుడు ఏవైతే న్యూస్ ఇప్పుడు ఉంటాయో ఆ న్యూస్ మొత్తం లైక్ చాట్ జీపీటీకి అనేది తెలియదు. సో అప్పుడు సో కరెంట్ ఏం జరుగుతుంది ఏదన్నా మనం క్వశ్చన్ అడిగినప్పుడు అది అంత అక్యురేట్గా ఆన్సర్ ఇవ్వదు. సో అలాంటప్పుడు ఏంటంటే సో ఇప్పుడు మనకి ఏదైతే ఎక్స్టర్నల్ నాలెడ్జ్ బేస్ అనేది ఉందో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఎప్పుడైనా యూజర్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు సో ఇక్కడ ఒక RAGsలో రిట్రీవర్ తర్వాత జనరేటర్ అనేవి ఉంటాయి. సో ఈ రిట్రీవర్ అనేది ఏం చేస్తుందంటే సో ఎక్స్టర్నల్ నాలెడ్జ్ బేస్ నుంచి ఏవైతే రిలవెంట్ దానికి తగ్గ డాక్యుమెంట్స్ ఉంటాయో సో రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి కలెక్ట్ చేస్తుంది. సో ఈ డాక్యుమెంట్ని ఎల్ఎల్ఎం యూజ్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ అనేది జనరేట్ చేయడానికి అనేది హెల్ప్ అవుద్ది. సో ఈ విధంగా RAGs అనేవి వర్క్ అవుతాయి. మెయిన్గా ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ బేస్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఎల్ఎల్ఎంస్ అనేది ఒక పాయింట్ ఆఫ్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ జీపీటీ అనేది 2022 డేటా వరకు ట్రైన్ చేసి ఉంటాం. సో ఏమైనా 2022లో ఏం జరిగినా అడిగితే లైక్ అది అక్యురేట్ ఆన్సర్ ఇవ్వదు. సో అలాంటప్పుడు మనం ఎక్స్టర్నల్ డేటాబేస్తో కనెక్ట్ చేసుకొని సో ఈ విధంగా మనం ఎల్ఎల్ఎంస్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైన్ ట్యూనింగ్ ఎల్ఎల్ఎంస్. సో ఇక్కడ వచ్చేసి ఎల్ఎల్ఎం ఉంటుంది. తర్వాత ఏదైనా ఒక డొమైన్ స్పెసిఫిక్ డేటా తీసుకొని
డొమైన్ స్పెసిఫిక్ డేటాని ఆ ఎల్ఎల్ఎం మీద మళ్ళీ ఫైన్ ట్యూన్ చేస్తే సో ఇప్పుడు అనేది అక్యురేట్గా ఆన్సర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చాట్ జీపీటీని ఏదైనా నాకు ఇలా ఫీవర్ వచ్చింది ఏం ట్యాబ్లెట్స్ తీసుకోవాలంటే జస్ట్ జనరల్గా ఏదో ఒకటి ఇలా పారాసెటమాల్ తీసుకో సంథింగ్ ఇలా చెప్తారు. అదే ఒకవేళ మనం మెడికల్ డేటా ఏదైతే ఉందో లైక్ ఆ డేటా మీద మొత్తం మళ్ళీ మనం స్పెసిఫిక్గా మనం ఫైన్ ట్యూన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మెడిసిన్ తీసుకో, ఇన్ని గ్రామ్స్ తీసుకో, ఈ టైమ్స్కి తీసుకో, లేకపోతే ఇది తీసుకుంటే ఇంత ఎఫెక్ట్ ఉంటుంది, లేకపోతే ఇలా ఎఫెక్ట్ ఉండదు. సో డొమైన్ స్పెసిఫిక్గా ఫైన్ ట్యూన్ చేసుకున్నప్పుడు ఇంకా చాలా అక్యురేట్గా ఆన్సర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ట్రైనింగ్ ఎల్ఎల్ఎమ్స్ ఫ్రమ్ స్క్రాచ్. ఏవైతే ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్ ఎలా బిల్డ్ చేశారో స్క్రాచ్ నుంచి జనరల్ పర్పస్ కోసం ఆ ప్రొసెషన్ అనమాట. సో ఇవి వచ్చేసి 4 ways ఎల్ఎల్ఎమ్స్ బిల్డ్ చేయడానికి. సో అంతే. లైక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.